అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో మకర రాశి వారి గురించి మరియు వారి రాశి ఫలాల గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారికి జనవరి 15 నుంచి ప్రారంభమయ్యే అద్భుతమైన మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు గత కొన్ని నెలలుగా ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు మరియు మీ కుటుంబంలో కూడా కలహాలు ఉన్నాయి. ప్రేమించిన వారు దూరమయ్యారు. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడం, ఇవన్నీ అనుభవించి ఉంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే దైవ కృపతో మీ జీవితంలో ఒక గుడ్ న్యూస్ రానుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ఓం శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం, కేరళ గురూజీ గారు. ఫోన్ నెంబర్ 9542637206. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? వారాహీదేవి దశమహావిద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు. ప్రేమలో సమస్యలున్నా, పెళ్లిలో సమస్యలున్నా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, రాజకీయం, ఎలాంటి సమస్యలకైనా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మకర రాశి. ఈ రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారినే మకర రాశి వారు అని అంటారు. ముందుగా మకర రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. మకర రాశి వారు అంటే ఎప్పుడూ కష్టపడే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక కుటుంబం పట్ల మరియు పిల్లల పట్ల ఎప్పుడు మరియు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా ఉంటారు. వీరు ఎక్కువగా పనిచేస్తారు, మాటలు తక్కువగా మాట్లాడతారు. అంటే మాట కన్నా పనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరికి ఏ విషయంలోనైనా ఓపిక మరియు సహనం ఎక్కువగా ఉంటుంది. కానీ వీరికి ఒక లోపం కూడా ఉంది. ఆ లోపాలు ఏంటి అంటే, వీరికి ఎంత బాధ వచ్చినా కూడా వారి బాధను ఎవరికి చెప్పరు, లోపలే దాచుకుంటారు. మీకోసం కాకుండా, అంటే మకర రాశి వాళ్ళ కోసం కాకుండా ఇతరుల కోసమే జీవించడానికి ఇష్టపడతారు. అందుకే మీకు ఆలస్యంగా ఫలితం వస్తుంది, కానీ వచ్చిన ఫలితం మాత్రం జీవితాంతం ఉంటుంది. మకర రాశి వారికి జనవరి 15 తర్వాత ఎందుకంత ప్రత్యేకం? జనవరి 15 అంటే మకర సంక్రాంతి పర్వదినం అని అర్థం. ఇక ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీ రాశికి శుభకాలం ప్రారంభమవుతుంది. ఇలా జరగడం వల్ల జనవరి 15 తర్వాత శనిదేవుడి ప్రభావం పూర్తిగా తగ్గుతుంది మరియు సూర్య భగవానుని అనుగ్రహం మీ మీద పెరుగుతుంది. ఇంకా నిలిచిపోయిన పనులు కూడా ముందుకు కదలనున్నాయి. మీరు ప్రార్థన చేసిన కోరికకు సమాధానం కూడా దొరకపోతుంది. ఆర్థిక పరిస్థితి మరియు డబ్బు సంబంధిత గుడ్ న్యూస్ ఏంటి అంటే, మకర రాశి వారికి జనవరి 15 తర్వాత అనుకోని ధనలాభం వచ్చే సూచన కూడా ఉంది. ఇంకా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం మరియు మీరు అప్పు చేసి ఉంటే ఆ అప్పు తీర్చే అవకాశం కూడా రావడం, ఇంకా మీకు డబ్బు అవసరం ఉంటే కొత్త ఆదాయ మార్గం కూడా రానుంది. ఇక ఉద్యోగంలో ఉన్నవారికి అయితే ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ మాటలు చర్చకు రావడం, ఇక బిజినెస్లో కూడా లాభాలు రావడం, ఇవన్నీ సంభవించే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక హెచ్చరిక, ఎవరికైనా గ్యారంటీగా డబ్బు ఇవ్వద్దు మరియు గ్యారంటీ కూడా పడద్దు. తొందరపడి పెట్టుబడులు కూడా పెట్టద్దు. శ్రమ ప్లస్ శని అనుగ్రహం స్థిరమైన సంపద. ఇది మాత్రం జీవితంలో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక ప్రేమ వివాహ జీవితంలో గుడ్ న్యూస్లు ఏంటి అంటే, థంబ్నెయిల్లో ఉన్నట్లు గుడ్ న్యూస్ రానుంది అంటే చాలామందికి ఇది సంబంధ విషయాల్లోనే అయి ఉండొచ్చు. ఇక ప్రేమలో ఉన్నవారికి అయితే మీ పార్ట్నర్తో దూరం ఉన్నట్లయితే ఆ దూరం మొత్తం తగ్గిపోతుంది మరియు మీరు మాట్లాడుకోవట్లేనైతే మాట్లాడని వ్యక్తి మళ్ళీ మాట్లాడతారు. మీ మధ్యలో ఉన్న అపార్థాలు కూడా మొత్తం తొలగిపోతాయి. ఇక వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధమైన మాటలు కూడా రావచ్చు. ఇక వివాహితులకైతే మీ లైఫ్ పార్ట్నర్ మరియు మీ మధ్య ఉన్న గొడవలు కూడా తగ్గుతాయి. ఆ గొడవలు తగ్గి పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది.
కాకపోతే అహంకారం మాత్రం దూరంగా పెట్టి నడుచుకోండి. ఇక జనవరి 15 తర్వాత దైవ కృప మరియు ఆధ్యాత్మిక సూచనలు అంటే ఏం పరిహారాలు చేయాలి అంటే, ఈ కాలంలో మకర రాశి వారు తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఏంటి? శనిదేవుణ్ణి స్మరించండి మరియు శనివారం నువ్వులు లేదా నల్ల నువ్వులు దానం చేయండి. ప్రతిరోజు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఒక చిన్న దీపం వెలిగించి మీ కోరికను మనసులో చెప్పండి. దైవం మీ మాట వినిపిస్తోంది. జనవరి 15 తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మీ కోపాన్ని నియంత్రించండి. ఎవరిపైన చూపించకండి. ఇక మాటలతో మీ బంధాలను అస్సలే చెడగొట్టుకోవద్దు. తొందరపడి నిర్ణయాలు కూడా తీసుకోకండి. ఆరోగ్యాన్ని అస్సలే నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి పాటించారంటే మీ అదృష్టం పూర్తిగా మీ వైపే ఉంటుంది. చివరిగా ఒక గుడ్ న్యూస్ అండి. అది ఏంటి అంటే, మకర రాశి మిత్రులారా, మీ జీవితంలో ఏడుపు ఉన్న చోట ఈ జనవరి 15 తర్వాత నవ్వులు పూస్తాయి. ఇక అప్పు ఉన్న చోట ఆ అప్పు తీర్చి మీకు లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దూరం ఉన్న చోట దూరం పోయి మీరు కలుస్తారు. కలయిక కూడా జరుగుతుంది. ఇవన్నీ జనవరి 15 తర్వాత క్రమక్రమంగా జరుగుతాయి. మీరు ఓపిక పట్టినందుకు దైవం మీకు బహుమతి ఇవ్వబోతోంది మరియు గుడ్ న్యూస్లు కూడా ఇవ్వబోతున్నారు. మకర రాశి వారు గుర్తుంచుకోండి, దైవం మిమ్మల్ని ఎప్పుడూ వదలలేదు. మీ సహనం, మీ నమ్మకం, మీ కష్టాన్ని ఇప్పటి వరకు పరీక్షించాడు. ఇప్పుడు బహుమతి ఇవ్వబోతున్నాడు. మీరు ఒక పని చేయండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే కళ్ళు మూసుకొని మీ మనసులో ఒక కోరిక కోరుకోండి. ఆ కోరిక మంచిదైతే, నిజాయితీతో కోరితే, ఎవరికి హాని కలగంది అయితే అది తప్పకుండా నెరవేరుతుంది. ఇది జ్యోతిష్యం మాత్రమే కాదు, ఇది విశ్వ నియమం. నమ్మకం ఉన్నవారికి కాలం ఎప్పుడూ మోసం చెయ్యదు. మకర రాశి వారికి రాబోయే రోజులు ఆశ, ఆత్మవిశ్వాసం, స్థిరత్వం, సంతోషాన్ని తీసుకురానున్నాయి. మీ జీవితంలో గుడ్ న్యూస్ మొదలైందని సంకేతంగా ఈ వీడియో మీకు చేరింది అని భావించండి. దైవం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుంటూ, మీ ప్రతిరోజు వెలుగులతో నిండాలని ఆశిస్తూ, మీకు మంచి జరగాలి, తప్పకుండా జరుగుతుంది, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి. మీ మకర రాశి వారితో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.